యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అతి చిన్న వయసులోనే ఏ ఒక్కరు సంపాదించలేని అరుదైన రికార్డ్స్ ని సంపాదించుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకుని ఒక అమ్మాయికి మంచి జీవితాన్ని ఇచ్చాడు. అలాంటి ఎన్టీఆర్ వైఫ్ అంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి. గతంలో ఎన్టీఆర్ గురించి ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేశాయి. తరువాత ఎన్టీఆర్ కి నాన్నవారి కుటుంబ వారసురాలితో చంద్రబాబు మ్యాచ్ ఫిక్స్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వారసకు లక్ష్మీ ప్రణతి మనవరాలవుతుంది. అంటే లక్ష్మీ ప్రణతి తల్లి చంద్రబాబుకి మేనకోడలు వరుస అవుతుంది. ప్రముఖ వ్యాపారవేత్త స్టూడియో ఎన్ అధినేత అయిన నాన్నే శ్రీనివాసరావు గారు ఒక్కగాని ఒక కూతురు నాన్నే లక్ష్మీ ప్రణతి. నాన్నే లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ కి ఇవ్వడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అప్పుడు ప్రణతి ఇంటర్ చదువుతుంది. తనకి ఇంకా మైనార్టీ కూడా పూర్తి అవ్వలేదు. అయితే దాని వల్ల పోలీస్ కేసులు ఇతర ఇబ్బందులు వస్తాయని ఆమెకు మైనార్టీ తీరి 18వ సంవత్సరంలో అడుగు పెట్టగానే పెళ్లి ముహూర్తం సిద్ధం చేశారు వారి కుటుంబ సభ్యులు. కానీ ఎన్టీఆర్ కన్నా లక్ష్మీ ప్రణతి 8 సంవత్సరాలు చిన్న అమ్మాయి. కానీ వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుందని సినీ వర్గాల్లో గుసగుసలాడుతున్నాయి. ఎన్టీఆర్ కి కట్నంగా నాన్నే శ్రీనివాసరావు దాదాపు 100 కోట్లు కట్నంగా ఇచ్చారు. తాజాగా వాటి విలువ 3-4 రెట్లు పెరిగినట్లు సమాచారం. అంటే దాదాపు 300 కోట్లు 400 కోట్లు వచ్చాయని సమాచారం. అయితే పాపం ప్రణతి కేవలం ఇంటర్ వరకే చదివింది. వెంటనే ఎన్టీఆర్ తో పెళ్లి కావడంతో చదువుకోలేకపోయింది. కానీ ప్రణతికి మాత్రం చదువుకోవాలని ఇష్టంగా ఉండేది. కొన్ని కారణాల వల్ల ఆమె చదువుకోలేకపోయింది. ఎన్టీఆర్ ప్రణతిని ముద్దుగా లక్కీ అని పిలుచుకుంటాడట. ఈ ఇద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అతనే అభయరామ్. ప్రణతికి తానంటే చాలా ఇష్టం. ఎలాగైతే ఎన్టీఆర్ కి తన తల్లి అంటే ఇష్టమో అలాగే ప్రణతి కూడా.